తూర్పు అయినా సరే బోర్ అనేది ఇంటికి ఎదురుగా ఉండకూడదు. ఇంటికి ఎదురుగా ఉండకూడదు. అది మనము పూర్తిగా ఓన్లీ ఈశాన్య భాగంలో మాత్రమే, ఎందుకంటే బోరు కాబట్టి, బావి కాబట్టి అది ఈశాన్య మాత్రమే వేయాలి, ఇంకెక్కడా వేయకూడదు. తర్వాత నీటి నిలవ అనేది డౌన్లో అక్కడ నిల్వ ఉంచుకోవాలి. రెండో స్థానం వచ్చేటప్పటికి మనకి ఇంటికి పైన పూర్తిగా నైరుతి కార్నర్ మాత్రం పెట్టాలి. నైరుతి కార్నర్ పైన లేదా మిడిల్లో పెట్టుకోవచ్చు. ఏది పడమర మిడిల్లో, పడమర మిడిల్ మధ్య భాగంలో పెట్టుకోవచ్చు. మళ్ళీ దక్షిణ భాగంలో పెట్టకూడదు. రెండు స్థానాలే ఉన్నాయి. ఏది అప్పు వచ్చేటప్పటికి మనం చాలా మంది ఇంటి పైన ట్యాంకులు పెడతారు కదా, టబ్బులు కానీ ట్యాంకులు కానీ, అది మూల కార్నర్ పెట్టచ్చు, లేదంటే నైరుతి భాగంలో, అక్కడ కాకపోతే పడమర మధ్య భాగంలో పైన పెట్టుకోవచ్చు. వాయువ్యం తీసుకొచ్చి పెట్టకూడదు. ఏది ట్యాంకులు, నీళ్ళ ట్యాంకులు. ఇక్కడ మనకు వాస్తురీత్యా రెండు స్థానాలు మాత్రమే నీటికి నిల్వ ఉంచుకోవాలి. ఇంకా మనం గ్రౌండ్కి వచ్చేటప్పటికి ఓన్లీ ఈశాన్యం మాత్రమే ఉంచుకోవాలి. ఇంకా మనకు స్థలం అనుకూలం లేనప్పుడు బోరు అనేది, సంప్ అనేది ఇంకా ఇంటికి ఎదురుగా వేసుకోక తప్పదు, ఎందుకంటే లేదు కాబట్టి ప్లేసు. కానీ అది వాస్తు దోషమే, వాస్తు దోషమే. అలాంటి దానికి ఏం చెయ్యాలి పరిష్కారం అనంటే, ఇందాక మనం చెప్పుకున్న దానికి సంపే ఉండొచ్చు, లేదంటే ఏదైనా సరే ఉండొచ్చు. దానికి ఏంటంటే సంపు ఉందనుకోండి, నీళ్లు అక్కడ డౌన్లో గ్రౌండ్లో మనం నీళ్లు నిల్వ ఉంచుకున్నాం కాబట్టి అందులో పంచలోహాలలో మత్స్య యంత్రాన్ని చేసి ఆ సంపులో ఉంచాలి. మత్స్య యంత్రాన్ని చేసి నీళ్ళల్లో సంపులో ఉంచాలి. దానికి కూడా మనం మత్స్య యంత్రం చేయించి, ఇది కూడా రెడీమేడ్ కాకుండా మనం చేత్తో మేకింగ్ చేత చేయించి దానికి మంత్రజపం చేసి, అంటే మంత్రజపం అంటే మన ఇల్లు ఉంది, మన ఇంటి కొలతల మెజర్మెంట్ తీసుకొని ఆ మెజర్మెంట్ ప్రకారంగా పద సంఖ్య అంటారనమాట. పద సంఖ్య ప్రకారంగా ఏ మంత్ర జపం చేస్తే దానికి జీవం వస్తుందో ఆ విధంగా ఆ కొలతలు బట్టి ఆ యంత్రానికి మంత్ర జపం చేసి ఆ సంపులో ఉంచామనుకోండి, ఆ దోషం పోవడం కాదు, విశేషంగా మనకు కలిసి వస్తుంది. ఆ వాస్తు యొక్క స్థాన దోషం అనేది వైదొలిగిపోతుంది. నిత్యం అనునిత్యమే 24 గంటలు అది ఆ యంత్రానికి, ఆ మత్స్యానికి జీవం వస్తుంది. జీవం అంటే ఇక్కడ పంచలోహాలతో చేయబడినటువంటి యంత్రం కాబట్టి, మనం ఒక ఫోన్లో ఒక సిమ్ము, కాఫర్ సిమ్ము అంటే కొద్దిగా రాగితో ఏదో కాఫర్తో సిమ్ము మనం పెడితేనే, ఆ షిప్ పెడితేనే మొత్తం ప్రపంచాన్నంతా నెట్వర్క్ మాట్లాడగలుగుతున్నాం. అట్లాంటిది ఇక్కడ మనము 5 లోహాలతో కలిపినటువంటి, పంచలోహాలతో కలిపినటువంటి ఈ యొక్క మెమోరీ షిప్ అనే ఆ యంత్రాన్ని ఆ నీళ్ళల్లో పెట్టడము సంపులో. దానిపైన బీజాక్షరాలు ఉంటాయి కాబట్టి ఈ బీజాక్షరాలకి మనం మంత్రజపం చేసి, మన యొక్క స్థలం ఎంతైతే మెజర్మెంట్ ఉందో దాని ప్రకారంగా మనం మంత్రజపం చేసి పెట్టాం కాబట్టి అందులో చేప మత్స్యం అనేది కూడా ఉంటుంది కాబట్టి నీళ్ళల్లో ఉండడం వల్ల అది జీవం పోసుకుంటుంది. అలాగే మనకి ఎంత పాజిటివ్ ఎనర్జీ కావాలనో అంత పాజిటివ్ ఎనర్జీని మన ఇంటికి ఇస్తూ ఉంటుంది. అలాగే అందులో యంత్రం యొక్క పవర్ ఎప్పటి వరకు ఉంటుంది గురుగారు? అది వేల సంవత్సరాలైనా ఉంటుంది. ఒక్కసారి మనం చేసి పెట్టినటువంటి యంత్రం అనేది ఇన్ని రోజులే ఉంటుందా అనేం లేదు. దానికి అంటే శాశ్వతంగా యంత్రానికి ఎనర్జీ ఉంటుంది. ఎందుకంటే నీళ్ళల్లో పెడుతున్నాం కదా, నీళ్ళల్లోనే ఉంటుంది కదా మత్స్య యంత్రము. ఆ బీజాక్షరాలు, ఆ మత్స్యం అనేది విశేషంగా మనకు ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీని ఇస్తూ ఉంటుంది. అందులో 10,000 దోషాలైనా 1,00,000 దోషాలైనా, మనం ఉన్నటువంటి వాస్తు దోషాలైనా కూడా ప్రక్షాళన జరిగిపోతూనే ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నాం, ఒక అంటే మన స్థానాన్ని పవిత్రం చేసేటప్పుడు మంత్రంతో ఆవు పంచతం తీసుకొని ఓం అపవిత్ర పవిత్రోవ సర్వావస్థాం గతోపివ బాహ్యాభ్యంతర శుచి అనేసి ఆ స్థానాన్ని మనం మంత్రోచ్చరణతో ఆవు పంచతం శుద్ధి ఎలా చేశామో అంతకంటే రెట్టింపు శుద్ధి అనేది ఇక్కడ మత్స్యం చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే నీళ్ళలో ఉంది కదా, ఆ నీళ్లకంతా కూడా ఎనర్జీ వస్తుంది. మన ఇంటి అంతా కూడా ఆ నీళ్లు వాడుతూ ఉంటాం కాబట్టి
వాడుకోవచ్చు కూడాను, వాడుతుంటాం కాబట్టి ఆ నీళ్ళల్లో కూడా ఎనర్జీ ఉంటుంది. రెండోది మన ప్లేస్కి అంతా కూడా హై ఎనర్జీ ఏర్పడుతుంది. తద్వారా మనకు లాభాలు ఏంటంటే తెలుసా, ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉండడం, ఆరోగ్యం ఉంటుంది, చక్కని ఆరోగ్యం ఉంటుంది, చర్మ వ్యాధులన్నీ కూడా నయమవుతాయి. అలాగే మనకు మనశ్శాంతి అనేది కలుగుతుంది, ప్రశాంతత కూడా కలుగుతుంది.